నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత. వైసీపీ ఫైనల్ లిస్ట్ ఈరోజు ఖరారు చేయడం కూడా జరిగింది. 175 మంది ఎమ్మెల్యేలు అలాగే 25 మంది ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క లిస్టును అయితే ఫైనల్ చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 50% సీట్లలో ఎమ్మెల్యేల్లో, అంటే మరోపక్క ఎమ్మెల్యేలు చూసుకున్నా ఎంపీలు చూసుకున్నా సరే దాదాపుగా 50% మంది చదువుకున్న వారికి ఇవ్వడం కూడా తెలుస్తుంది. అలాగే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేటాయించడం కూడా జరిగింది. 175లో 29 మంది ఎస్సీ, అలాగే బీసీ 48 మంది, 91 మంది ఓసీ, 7 మైనారిటీలు ఉన్నారు. అలాగే 25 ఎంపీల్లో ఎస్సీ 4 ఉన్నారు, అలాగే ఎస్టీ 1, బీసీ 11 మంది, ఓసీ 9 మందిని కూడా కేటాయించడం కూడా జరిగింది. దాదాపుగా ఎస్సీ 33 మంది, ఎస్టీ 8 మంది, బీసీ 59 మంది, ఓసీ 100 మంది ఉంటే మైనారిటీలు 7గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపుగా చదువుకున్న వాళ్ళకే ఎక్కువ శాతం టికెట్లు కూడా కేటాయించడం జరిగింది. పార్టీ క్యాడర్లో ఉన్న దాదాపుగా 14 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి వారికి కొత్త వాళ్ళకి సీట్లు కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇక ఎమ్మెల్యేల్లో అంటే 175 మంది ఎమ్మెల్యేల్లో గాను 131 మంది ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎంపీల్లో కనుక చూసుకున్నట్లయితే 22 మంది ఎంపీలు గ్రాడ్యుయేట్లుగా ఉన్నారనమాట. ఇక 58 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 6 డాక్టర్లు, డాక్టరేట్స్ ఉన్నారు. అలాగే 17 మంది డాక్టర్లు ఉన్నారు, 15 మంది లాయర్లు, 34 మంది ఇంజనీర్లు, 5 టీచర్లు, సివిల్ సర్వెంట్లు 2 ఉండగా ఒకరు మాత్రం జర్నలిస్టులకు ఈ సీట్లను అయితే కేటాయించడం కూడా జరిగింది వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు చూసుకున్నట్లయితే దాదాపుగా 77% మంది చదువుకున్న వారికే ఈ యొక్క క్యాండిడేట్స్ సెలక్షన్ అయితే జరిగింది. సో ఒకసారి మనం ఎంపీకి సంబంధించి 25 మంది ఎంపీలు ఎవరెవరు ఉన్నారు, ఈ పార్లమెంట్ క్యాండిడేట్లుగా ఎవరిని నియమించారనేది కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటిగా శ్రీకాకుళం పార్లమెంటు పేరాడ తిలక్ కళింగ, ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే విజయనగరం చంద్రశేఖర్ తూర్పు కాపు. అలాగే విశాఖపట్నం చూసుకున్నట్లయితే ఒక బీసీ కేటాయించడం జరిగింది. అరకు చెట్టు తనుజరానికి ఇచ్చారు, అలాగే తెనుజరానికి ఇవ్వడం కూడా జరిగింది. ఇక కాకినాడ చలమలశెట్టి సునీల్, అమలాపురం రాపాక వరప్రసాద్కి కూడా టికెట్ కేటాయించడం జరిగింది. రాపాక వరప్రసాద్ ఎస్సీ, ఇంతకుముందు రాజోల్ నుంచి రాపాక వరప్రసాద్ని ఎంపీ క్యాండిడేట్గా మార్చడం కూడా జరిగింది. ఇక రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు, ఈయన శెట్టిబలిజ. అలాగే నర్సాపురం చూసుకున్నట్లయితే గూడూరు ఉమాబాల, ఇవి కూడా శెట్టిబలిజ బీసీ. అలాగే ఏలూరు చూసుకున్నట్లయితే కార్మూరు సునీల్ కుమార్ యాదవ్, ఈయన బీసీ యాదవ. అలాగే మచిలీపట్నం చూసుకున్నట్లయితే సింహాద్రి చంద్రశేఖరరావు కాపు ఓసీ. అలాగే విజయవాడ కేసినేని నానికి టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే కమ్మ ఓసీ. గుంటూరు కిలారి వెంకట్రావుకి టికెట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే నర్సరావుపేటకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్, ఈయన యాదవ్ సామాజిక వర్గం చెందినవాడు బీసీ. అలాగే బాపట్ల నందిగాం సురేష్ బాబు ఎస్సీ సామాజిక వర్గం. ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరు వేణుపాక విజయసాయిరెడ్డి ఓసీ. తిరుపతి గురుమూర్తి ఎస్సీ. అలాగే చిత్తూరు ఎన్ రెడ్డెప్ప ఎస్సీ. రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ. కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే కర్నూలు బివై రామయ్య బోయ బీసీ. అలాగే నంద్యాల బ్రహ్మానంద రెడ్డి ఓసీ. సో ప్రస్తుతానికైతే ఇవి ఎంపీ టికెట్లు. ఈ 25 మంది ఎంపీలు కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేయించే విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకైతే కూడా ఆయా వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేసుకోవడానికైతే జగన్మోహన్ రెడ్డి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్టు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటిగా ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీమతి పిరియా విజయ, పలాస నియోజకవర్గం శ్రీ సిదిరి అప్పలరాజు, టెక్కలి శ్రీ దువాడ శ్రీనివాస్, పాతపట్నం శ్రీమతి రెడ్డి శాంతి, శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, ఆముదాల వలస తమ్మినేని సీతారాం, హెచ్చర్ల గొర్లె కిరణ్ కుమార్, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్, రాజాం తలే రాజేష్, పాలకొండ శ్రీమతి విశ్వసరాయ్ కళావతి, కురుపాం పుష్పశ్రీవాణి పాముల, అలాగే పార్వతీపురం అలిజంగి జోగారావు, సాలూరు పీడిక రాజన్న దొర, బొబ్బిలి శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల బడ్డుకొండ అప్పలనాయుడు, విజయనగరం వీరభద్రస్వామి కోలగట్ల, శృంగారపుకోట కడుబండి శ్రీనివాసరావు, భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాస్, విశాఖపట్నం తూర్పు ఎంవివి సత్యనారాయణ, విశాఖపట్నం దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖపట్నం ఉత్తరం కేకే రాజు, విశాఖపట్నం పశ్చిమం గాజువాక గుడివాడ అమర్నాథ్, చోడవరం కరణం ధర్మశ్రీ, మాడుగుల బూడి ముత్యాల నాయుడు, అరకులోయ రేగం మత్స్యలింగం, పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు, అనకాపల్లి మలసాల భరత్ కుమార్, పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజు, యలమంచిలి ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు, పాయికరావుపేట కంబాల జోగులు, నర్సీపట్నం
పెట్ల ఉమాశంకర్ గణేష్, తుని దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు, పిఠాపురం వంగ గీత, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పెద్దాపురం దావులూరి దొరబాబు, అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్, ముమ్మిడివరం పొన్నాడ వెంకటేష్ సతీష్ కుమార్, అమలాపురం పినిపే విశ్వరూప్, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, గన్నవరం విప్పర్తి వేణుగోపాల్, కొత్తపేట చిర్లా జగ్గిరెడ్డి, మండపేట జోగేశ్వరరావు, రాజానగరం జక్కంపూడి రాజా, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, జగ్గంపేట తోట నరసింహం, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు తలారి వెంకట్రావు, నిడదవోలు శ్రీనివాస్ నాయుడు, ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు, నర్సాపురం ముదునూరి ప్రసాద్ రాజు, భీమవరం గ్రంథి శ్రీనివాస్, ఉండి పివిఎల్ నరసింహరాజు, తణుకు కాళమూరి వెంకట నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు ఉప్పాల శ్రీనివాసరాజు, దెందులూరు అబ్బయ్య చౌదరి కొట్టారి, ఏలూరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, ఆళ్ల నాని, గోపాలపురం తలారి వెంకట్రావు, పోలవరం తెల్లం బాలరాజు, చింతలపూడి ఉన్నమట్ల ఎలిజా, తిరువూరు కొక్కిలిగడ్డ రక్షణానిధి, నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని, కైకలూరు దూలం నాగేశ్వరరావు, పెడన ఉప్పల రాము, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, అవనిగడ్డ రమేష్ బాబు సింహాద్రి, పామర్రు అనిల్ కుమార్ కైలే, పెనమలూరు జోగి రమేష్, విజయవాడ పశ్చిమ షేక్ ఆసిఫ్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు దేవినేని అవినాష్, మైలవరం సర్నాల తిరుపతిరావు, నందిగామ మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట సామినేని ఉదయభాను, పెద్దకూరపాడు నంబూరి శంకర్రావు, తాడికొండ మేకతోటి సుచరిత, మంగళగిరి మురుగుడు లావణ్య, పొన్నూరు అంబటి మురళీకృష్ణ, వేమూరు వరికూటి అశోక్ బాబు, రేపల్లె ఈ ఊరి గణేష్, తెనాలి అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల కోన రఘుపతి, ప్రత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్, గుంటూరు పశ్చిమ విడుదల రజని, గుంటూరు తూర్పు షేక్ నూరి ఫాతిమా, చిలకలూరిపేట కావటి మనోహర్ నాయుడు, నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి అంబటి రాంబాబు, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల రామకృష్ణారెడ్డి పిన్నెల్లి, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్, పర్చూర్ ఎడం బాలాజీ, అద్దంకి పాణ్యం హనిమిరెడ్డి, చీరాల ఆమంచి కృష్ణమోహన్, సంతనూతలపాడు మేరుగు నాగార్జున, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, కొండపి ఆదిమూలం సురేష్ బాబు, మార్కాపురం కందుకూరు నాగార్జునరెడ్డి, గిద్దలూరు అన్నా రాంబాబు, కనిగిరి దద్దాల నారాయణ యాదవ్, కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి, కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ అహ్మద్, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు మేరిగ మురళి, సూళ్లూరుపేట కలివేటి సంజీవయ్య, వెంకటగిరి నేదురుమల్లి రాజ్ కుమార్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, బద్వేల్ దాసరి సుధా, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప ఎస్బి అంజద్ బాషా, రైల్వే కోడూరు కోరముట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పులివేందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు మూలే సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు రఘురామిరెడ్డి శెట్టిపల్లి, ఆళ్లగడ్డ గంగుల బ్రిజేందర్ రెడ్డి, శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు డాక్టర్ సుధీర్ దారా, కర్నూలు ఎండి ఇంతియాజ్, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె కాటసాని రామిరెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్ర రెడ్డి, పత్తికొండ కంగాటి శ్రీదేవి, కోడుమూరు సతీష్ డాక్టర్ సతీష్, ఎమ్మిగనూరు బుట్ట రేణుక, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు బూసినే విరూపాక్షి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, ఉరవకొండ వై విశ్వేశ్వరరెడ్డి, గుంతకల్లు వెంకట్రామరెడ్డి, తాడిపత్రి కె పెద్దారెడ్డి, సింగనమల ఎం వీరాంజనేయులు, అనంతపురం అర్బన్
అనంత వెంకటరామరెడ్డి, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసిర ఈర లక్కప్ప, హిందూపురం టిఎన్ దీపిక, పెనుగొండ వి ఉషశ్రీ చరణ్, పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కదిరి మక్బుల్ అహ్మద్, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు నూకతోటి రాజేష్, నగరి ఆర్కే రోజా, గంగాధర నెల్లూరు ఎం రెడ్డప్ప, చిత్తూరు ఎం విజయానందరెడ్డి, పూతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్, పలమనేరు ఎన్ వెంకటగౌడ, కుప్పం కేఆర్జే భరత్. సో ఇవి 25 మంది ఎంపీ అభ్యర్థులు, అలాగే 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు. సో వీళ్ళంతా కూడాను ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు సత్తా చాటుతారు, ఎవరు గెలుస్తారు, ఈ 175 మందిలో 25 మంది ఎంపీల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది కూడా మనం చూడాలంటే ఖచ్చితంగా మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.